బుద్ధి వారికి నీవు చూపునిచ్చావు, కుంటి వారికి నీవు నడక నేర్చావు, బుద్ధి వారికి నీవు చూపునిచ్చావు, చెవిటి వారికి నీవు వినికిడినిచ్చావు, మూగవారికి నీవు మాటనిచ్చావు, మూగవానికి నీవు మాటనిచ్చావు, మూగవానికి నీవు మాటనిచ్చావు, మూగవానికి నీవు మాటనిచ్చావు. యేసు 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 గొప్ప దేవుడవు నీవే, గొప్ప దేవుడవు, గొప్ప దేవుడవు నీవే, గొప్ప దేవుడవు. నీలాంటి దేవుడు, నీలాంటి దేవుడు ఇలలో లేడయ్యో, ఈ జగమున లేడయ్యా, ఇలలో లేడయ్యో, ఈ జగమున లేడయ్యా, ఇలలో లేడయ్యో, ఈ జగమున లేడయ్యా. అంకి చేనిదేనే యాంకి నేను బ్యారే ఊరే కానచుతూ, అంకి చేనిదేనే యాంకి నేను బ్యారే ఊరే కానచుతూ, భూంగి సజనే వాతి కరయో, వాతి కరయో, భూంగి సజనే వాతి కరయో, వాతి కరయో. ఆహా యేసు ఓహో యేసు, ఆహా యేసు ఓహో యేసు యేసు యేసు. जगे माता करिको कोई चेनी, जगे माता करिको कोई चेनी, कोई चेनियोती कर में माता करिको कोई चेनी, कोई चेनियोती पर में माता करिको कोई चेनी. टांगे चेनी जने टांगे दीनो, कोडियारो जीवन शुद्धि चीदो, मर्ग जने तू जीवनरो, मर्ग जने तू जीवनरो. యేసు ఓహో యేసు 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 యేసు. ये जगे माता करिको कोई चेनी, ये जगे माता करिको कोई चेनी, कोई चेनियोते पर में माता करिको कोई चेनिया. దిక్కులేని వారికి నీవే దిక్కయ్యా, మోక్షమునకు మార్గము నీవయ్యా, దిక్కులేని వారికి నీవే దిక్కయ్యా, మోక్షమునకు మార్గము నీవయ్యా. మరల మాకై రానున్నావు, రారా
రాజు మరలా మాకై రానయ్యున్నవు రాజువే యేసు 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 గొప్ప దేవుడవు నీవే గొప్ప దేవుడవు గొప్ప దేవుడవు నీవే గొప్ప దేవుడవు గొప్ప దేవుడవు నీవే గొప్ప దేవుడవు గొప్ప దేవుడవు నీ గొప్ప దేవుడవు నీలాంటి దేవుడు నీలాంటి దేవుడు ఇలలో లేడయ్యో జగమున లేడయ్యా ఇలలో లేడయ్యో జగమున లేడయ్యా యేసు ప్రభు గొప్ప దేవుడవు నీవే గొప్ప దేవుడవు గొప్ప దేవుడవు నీవే గొప్ప దేవుడవు నీలాంటి దేవుడు నీలాంటి దేవుడు నీలాంటి దేవుడు ఇలలో లేడయ్యో జగమున లేడయ్యా ఇలలో లేడయ్యో జగమున లేడయ్యా ఇలలో లేడయ్యో జగమున లేడయ్యా యేసు 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 గొప్ప దేవుడవు నీవే గొప్ప దేవుడవు గొప్ప దేవుడవు నీ గొప్ప దేవుడవు గొప్ప దేవుడవు నీ గొప్ప దేవుడవు గొప్ప దేవుడవు నీ గొప్ప దేవుడవు యేసు 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 जगे माता सरी को कोई चैनी जगे माता सरी को चैनी कोई चैनी होती परमी माँ सरी को कोई चैनी येसु ओ येसु येसु యేసు గొప్ప దేవుడవు నీవే గొప్ప దేవుడవు గొప్ప దేవుడవు నీవే గొప్ప దేవుడవు నీలాంటి దేవుడు నీలాంటి దేవుడు ఇలలో లేడయ్యో జగమున లేడయ్యా ఇలలో లేడయ్యో జగమున లేడయ్యా ఇలలో లేడయ్యో జగమున లేడయ్యా హల్లెలూయా. ప్రభు నామములో మీకు అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. ప్రియమైన సహోదరులారా, యోహాను సువార్త 13వ అధ్యాయము 31వ వచనం నుండి ఆ రాత్రి వేళ యూదా వెళ్ళిపోయిన తర్వాత ప్రభు ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు. దేవుడు ఆయన యందు మహిమపరచబడి ఉన్నాడు. దేవుడు ఆయన యందు మహిమపరచబడితే
దేవుడు తన యందు ఆయనను మహిమపరచును, వెంటనే మహిమపరచును అన్నాడు. ఇంకా అతను సాతానికి దోస్తుగా, సాతాను యొక్క పక్షముగా కార్యము చేయడానికి, పని చేయడానికి అతను బయటికి వెళ్ళాడు రాత్రిపూట. రాత్రిళ్ళు పనిచేసేవారు ఎక్కువగా దొంగతనాలు చేయడానికి, రకరకాల పాపాలు చేయడానికి ప్రజలు పగలంతా ఖాళీగా ఉంటారు. రాత్రిపూట వారు చీకటి కార్యాలను ప్రారంభిస్తారు. యూదా రాత్రిపూట బయటికి వెళ్ళాడు. రోషముతో అలిగి వెళ్ళిపోయినాడు. ఇంకా తన జీవితంలో ప్రభువు వచ్చిన చివరి శ్రేష్టమైన కార్యం అనేది జరగబోతుంది గనుక మనుష్య కుమారుడు ఇప్పుడు మహిమపరచబడి ఉన్నాడు అన్నాడు. అలాగే తండ్రికి కూడా మహిమ కలుగుతుంది అని చెప్పాడు. 11 మంది శిష్యులు మిగిలారు. వారిని చూసినప్పుడు వారిలో ఆయన చిన్న పిల్లలను చూశాడు. అందుకే పిల్లలారా, ఇంకా కొంతకాలము నేను మీతో కూడా ఉంటాను. మీరు నన్ను వెదకుదురు గాని నేనెక్కడికి వెళ్తానో మీరు అక్కడికి రాలేరు అని యూదులతో చెప్పిన ప్రకారం మీతో కూడా చెబుతున్నాను. మీరు ఒకరిని ఒకరు ప్రేమింపవలెను అనే క్రొత్త ఆజ్ఞను మీకు ఇస్తున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. ప్రభు మనలను ప్రేమించినట్లే మనము కూడా తోటి మనిషిని ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేసేవాడు దేవుణ్ణి చూచినవాడు కాడు. ఆ 11 మందిలో ఆయన అమాయకత్వాన్ని, కల్మషం లేని మనస్సును, పసిబిడ్డల లాంటి స్వభావాన్ని ఆయన చూశాడు. వారు యేసు ప్రభువుని యథార్థమైన మనస్సుతో వెంబడిస్తున్నారు. 11 మంది. సాతాను సంబంధి బయటికి వెళ్ళిపోయినాడు రాత్రిపూట. ఈ మిగిలిన 11 మంది శిష్యులు యథార్థమైన మనసుతో ప్రభువును వెంబడిస్తున్నారు. అందుకే వారితో అన్నాడు ఆయన, పిల్లలారా. పిల్లలారా అనే మాటలో చాలా కనికరము, దయ, సొంత రక్తం పంచుకొని కడుపును పుట్టిన పిల్లల మీద బాధ్యత కలిగి, వారి మీద ఎంతో శ్రేష్టమైన ప్రేమ కలిగి మాట్లాడినట్టుగా ఆ మాటలో మనకు చెప్పకనే సత్యము చెబుతుంది.
బైబిల్లో పిల్లలారా అనే మాట ఇంచుమించు 19 సార్లు రాయబడి ఉన్నది. 34వ కీర్తన 11వ వచనంలో, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినండి, ప్రభునందలి భయభక్తులు మీకు నేర్పుతాను. పిల్లలారా మీరు వచ్చి నా మాట వినండి, దేవుని మీద భయము భక్తిని నేను మీకు నేర్పుతాను. సామెతలు 8:32లో, కావున పిల్లలారా నా మాట ఆలకించుడి, నా మార్గములు అనుసరించువారు ధన్యులు. సామెతలు 8:32. యెషయా గ్రంథము 1:4లో, వీరు కూడా పిల్లలే. ఎటువంటి పిల్లలంటే, చెరుపు చేసే పిల్లలారా మీకు శ్రమ, మీరు ప్రభువును విసర్జించి ఉన్నారు, పరిశుద్ధ దేవుని దూషించినారు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. తొలగిపోయినా కూడా వారిని పిల్లలారా అని ప్రభు పిలుస్తూ ఉన్నాడు. అలాగే ఇర్మియా 3:14లో, వీరు కూడా భ్రష్టమైన పిల్లలు, నేను మీ యజమానుడను, మరి మీరు నన్ను విడిచి భ్రష్టులైపోయినారే, మీరు నా పిల్లలు. ద్వితీయోపదేశకాండంలో, మీరు మీ దేవుడైన ప్రభువునకు బిడ్డలు అని ఉంది. ద్వితీయోపదేశకాండంలో, మీరు మీ దేవుడైన ప్రభువునకు బిడ్డలు. ఆయన మన తండ్రి, మనము ఆయన పిల్లలం. శారీరకంగా తల్లిదండ్రుల రక్తాన్ని పంచుకొని వారి కడుపున పుడితే వారికి మనము పిల్లలమైతాం. వారు మన తల్లిదండ్రులు. అలాగే ఆత్మీయముగా యేసుక్రీస్తు రక్తములో మన పాపాలు కడగబడితే, క్రీస్తు యేసు పరిశుద్ధ రక్తం వలన మనమందరం కూడా దేవుని పిల్లలం. ఇది ఆత్మ సంబంధమైన బాంధవ్యం, అది శారీరక సంబంధమైన బాంధవ్యం. ఇది శ్రేష్టమైనది. ఇందులో ఒక జాతి, ఒక మతము, ఒక దేశము, ఒక భాష, ఒక ప్రాంతము అని లేదు. ఎందరూ క్రీస్తు రక్తములో కడగబడి ఆయన నామమునందు విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా దేవుని పిల్లలు. మార్కు సువార్త 10వ అధ్యాయం 24వ వచనంలో, పిల్లలారా తమ ఆస్తి యందు నమ్మిక ఉంచువారు దేవుని రాజ్యములో ప్రవేశించుట దుర్లభం. పిల్లలారా, కడుపును పుట్టిన పిల్లలు లాగా ఆయన ఎంచి, పిల్లలారా తమ ఆస్తి యందు నమ్మిక ఉంచువారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభం. ఈ మాట చెప్పినప్పుడు ఇస్కారియోతు యూదా కూడా అక్కడ ఉంటాడు ఆ సమయంలో. మార్కు 10:24లో, ఆ ధనవంతుడు నీ కలిగినది అమ్మి పేదలకు పంచిపెట్టమని ప్రభు చెప్పినప్పుడు ఆ ధనవంతుడు ముఖం మార్చుకొని క్షణాల్లో అక్కడి నుండి మాయమైపోయినాడు. అప్పుడు ప్రభు శిష్యుల వైపు చూచి, పిల్లలారా, యూదా ఇది నీకు కూడా, పిల్లలారా తమ ఆస్తి యందు నమ్మిక ఉంచువారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో కష్టం, సాధ్యము కాదది.
యోహాను సువార్త 13:33 ఇప్పుడు మనం చదువుకున్న భాగం. పిల్లలారా అనే మాటను వినడానికి ఆధారమైన ఈ వచనం. పిల్లలారా, ఇంకా కొంతకాలం మీతో కూడా ఉంటాను. ఇప్పుడు 11 మంది మాత్రమే ఉన్నారు. అలాగే యోహాను సువార్త 21వ అధ్యాయము 5వ వచనములో వారు ప్రభువు మరణించి తిరిగి లేచిన తర్వాత ఆ మాటలు వారు నమ్మలేదు. ఆయన లేచాడనే విషయం వారికి అర్థం కాలేదు. అందుకే చేపలు పట్టడానికి పేతురు వెళ్తే మిగిలిన 7 మంది కూడా చేపలు పట్టడానికి వెళ్ళిపోయారు. రాత్రంతా వలలు వేశారు కానీ ఏమీ పడలేదు. తెల్లవారుచుండగా, సరిగ్గా ఈ సమయంలో మనం వాక్యాన్ని వింటున్నామే, ఈ సమయంలో తెల్లవారుచుండగా ప్రభు దరి నిలిచాడు. దరి నిలిచి, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా? ప్రభువు మాట ప్రకారం జీవించకపోతే ఏమీ ఉండదు, అంతా శూన్యముగా ఉంటుంది, ఏమీ దొరకదు. ప్రభు అడిగాడు, భోజనానికి మీ యొద్ద ఏమైనా ఉన్నదా? తెల్లవారుజామున భోజనం ప్రభు అడుగుతున్నాడు. పిల్లలకు ఎప్పుడు పడితే అప్పుడు ఆకలి అవుతుంది. కొంతమంది పిల్లలు తెల్లది వారక ముందే అడుగుతుంటారు భోజనం. కొంతమంది 1 గంటకైనా తినే పిల్లలు ఉన్నారు. కొంతమంది 5కే తినే పిల్లలు ఉన్నారు. వాళ్ళ ఇష్టం, ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు అన్నం అంటారు. ఇక్కడ యేసు ప్రభు 4:30 సమయంలో, పిల్లలారా, మీ దగ్గర భోజనానికి ఏమైనా ఉందా అన్నాడు. వాళ్ళు అన్నారు, అయ్యా లేదయ్యా, లేదు అన్నారు. కానీ యేసు ప్రభు దగ్గరే రొట్టె మాంసం ఉంది, రొట్టె చేపలు ఉన్నాయి. ఆయనే వారికి భోజనాన్ని పెట్టాడు. గలతీ పత్రికలో పౌలు గారు 4:19లో, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. దైవజనుడు ప్రభువును ప్రపంచంలో ప్రకటించిన ఆయన రాయబారి, దేవుని ఆత్మ కలిగి ఈయన కూడా, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. ఎఫెసీ 6:1లో ఈ పిల్లలు వేరు, అనగా చిన్న పిల్లలు ఉంటారే. కొలస్సీ 3:20లో, ఎఫెసీ 6:1లో ఈ పిల్లలు మామూలుగా తల్లిదండ్రులకి విధేయత చూపించండి అని, తల్లిదండ్రుల మాట వినండి అని, అది ధర్మము, ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది అని శారీరకంగా చిన్నపిల్లలకి ప్రభు చెబుతున్నాడు. తల్లిదండ్రులు కలిగిన పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి. అలాగే యోహాను పత్రికలో, మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, నా చిన్న పిల్లలారా, ఈ పిల్లలు వేరండి.
మొత్తానికి యోహాను పిల్లలారా అనే మాట చాలాసార్లు వాడాడు. ఈ పత్రికలోనే సువార్తలో 2 మార్లు, అలాగే పత్రికలో 9 సార్లు వాడాడు. మొదటి యోహాను పత్రికలోనే 9 సార్లు చిన్న పిల్లలారా అన్నాడు. ఈయన యేసు ప్రభు దగ్గర నేను యేసు ప్రభువుకి ఒకే ఒక బిడ్డను, ముద్దు బిడ్డను అన్నట్లుగా ఆయన కుడి ప్రక్కన ఎప్పుడు ఆనుకొని ఉండేవాడు యోహాను. అందుకే ఈయనకి అచ్చం యేసు ప్రభు బుద్ధి వచ్చింది. యేసు ప్రభు 2-3 సార్లు పలికితే ఏకంగా ఈయన 12 సార్లు పలికాడు. మొదటి యోహాను పత్రికలో 2వ అధ్యాయము 1వ వచనములో, నా చిన్న పిల్లలారా, మీరు పాపం చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. పదే పదే పాపాలు చేసేవాళ్ళు, చేసిన పాపాలే చేసేవారు, చీటికి మాటికి పాపంలో పడిపోయేవారు ఆత్మీయముగా చిన్నపిల్లలు నడిచేటప్పుడు చూడండి, ఊరకనే కింద పడిపోతారు. వాళ్ళు కింద పడిపోతుంటారు. అలాగే ఆత్మీయముగా కూడా స్థిరమైన మనస్సు లేక పదే పొరపాటు చేస్తూ ఉంటారు. అందుకే మీరు పాపం చేయకుండాటకై ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఎవరైనా పాపం చేసినాను అని మనస్సాక్షి మిమ్మల్ని నిందిస్తే నీతిమంతుడైన యేసుక్రీస్తు అనే ఉత్తరవాది తండ్రి యొద్ద మనకు ఉన్నాడు. ఆయన రక్తములో ప్రతి పాపములు కడగబడతాయి. మీరు ఆ పాపమునకు పరిష్కారము కలగదు అనుకోవకండి. మనకు ఆయన పాపమునకు ఉత్తరవాదిగా, ప్రాయశ్చిత్తముగా యేసుక్రీస్తు ఉన్నాడు. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 12వ వచనములో, చిన్న పిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడి ఉన్నవి గనుక మీకు వ్రాయిచున్నాను. ప్రభు నామమును బట్టి మన పాపములు క్షమింపబడినవి. యోహాను పత్రిక 2వ అధ్యాయము 14వ వచనములో, చిన్న పిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. చూడండి, చిన్న పిల్లలారా, మీరు పాపం చేయకుండా ఉండటానికి ఈ సంగతులు రాయిచున్నాను. చిన్న పిల్లలారా, ఆ నామమును బట్టి మీ పాపములు క్షమింపబడి ఉన్నవి గనుక మీకు వ్రాయిచున్నాను. చిన్న పిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. మీ పాపములను క్షమించబడిన వారు, తండ్రిని ఎరిగిన వారు, తప్పు చేసిననే భావన కలిగిన వారు మీకు యేసుక్రీస్తు అనే నీతిమంతుడు ఉత్తరవాదిగా ఉన్నాడు. ఆయన నామమును బట్టి పాపాలు క్షమించబడినవి. అలాగే మీరు భూమి ఆకాశములను కలుగజేసిన సృష్టికర్తను ఎరిగి ఉన్నారు కనుక మీకు రాస్తూ ఉన్నాను.
చిన్నపిల్లలు పాపముల విషయంలో పశ్చాత్తాపపడి క్షమించబడిన వారు ఆత్మీయముగా యవ్వనస్తులుగా మారిపోతారు. యవ్వనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. శారీరకంగా మనుష్యులు పసిబిడ్డల్లాగా పెరుగుతూ యవ్వనస్తులుగా వారికే వారు నడిచే విధానం, కింద పడిపోకుండా వారికే వారు నడిచే విధానంలోకి వస్తారు. కొత్తగా నమ్ముకున్నప్పుడు ఒకవేళ చేసిన పొరపాటులే చేస్తూ ఒక్కొక్క విషయంలో స్థిరత్వం, విజయము అనేది ప్రవర్తనలో మార్పు వస్తుంది. ప్రతి విషయంలో కూడా, ఏ విషయంలో అయితే ఓడిపోతూ ఉంటామో, మాటలు, సమస్తమైన ఆలోచనలు, సమస్తమైన ప్రవర్తనలు మరలా ఓడిపోతూ ఉంటామో, ఆ విషయంలో పూర్తిగా విజయం వస్తుంది. దేవుని వాక్యము ఎవరి యందు నిలుస్తుందో వారు దుష్టుని జయిస్తారు. దేవుని వాక్యం గైకొనే వారు బలవంతులు. యవ్వనస్తుల గురించి అంటారు, ఏంట్రాయ్, రాళ్ళు తిని రాళ్ళు కూడా కరిగిపోయే పరిస్థితి ఆ వయస్సు మీద అంటారు. అంటే రాళ్ళు తిన్నా కూడా మీకు కరిగే జీర్ణ వ్యవస్థ ఉంది. దేవుని వాక్యాన్ని అనుసరించువారు పాపం విషయంలో ఒక్కొక్కటిగా విజయాన్ని పొందుకునేవారు యవ్వనస్తులు, బలవంతులు. యవ్వనులు దేని చేత తమ నడత శుద్ధి చేసుకుంటారు? నీ వాక్యమును గైకొని దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదా. తమ నడత శుద్ధి చేసుకుంటారని 119వ కీర్తనలో ఉంది. దేవుని వాక్యాన్ని గైకొనేవారు దుష్టుని జయిస్తారు, సాతాను కోటలను పడగొడతారు. ఇంతవరకు వారు ఏ విషయంలో అయితే ఓడిపోతూ వచ్చారో ఆ ప్రతి విషయంలో వారికి విజయం, ఘన విజయం వస్తుంది. అది ఎదురుబడినా కూడా ఆ పాపము వీరిలో రెస్పాండ్ ఉండదు, స్పందించరు దానికి. చచ్చిపోయిన వాడికి ఎటువంటి స్పందన ఉండదు. అలాగే పాపాల విషయంలో చనిపోయిన వారికి దుష్టుడు పాపాలు ఎరవేసినప్పుడు ఏ స్పందన ఉండదు. మనకు ₹1 ఎదురుగా పెట్టి ఆ మనిషి, ఆ యజమానుడు, ఆ ₹1 యజమానుడు అటు బయటికి వెళ్ళినా ఆ విషయంలో మనకి ఎటువంటి స్పందన ఉండదు. దాని గురించి పట్టించుకోం. ఇతరులది మనకు పెంటలాగా చూడాలి, ఆశించకూడదు. పొరుగువానిది ఏది కూడా ఆశించకూడదు. అది ₹1 డబ్బులైనా కళ్ళకి తలక్కు అనదు. అది పెంటలా కనపడాలి. ఎందుకంటే అది ఇతరులది మనము ఎవరైనా ఆశపడితే నోట్లో నిప్పురవ్వలేసుకున్నట్టే ఉంటుంది, ఒడిలో అగ్ని పెట్టుకున్నట్టే ఉంటుంది.
ఆశించటం అనే మాటని ఎక్కువగా బైబిల్లో వ్యభిచారానికి, వారిని ఆశించటం దానికి పోల్చినారు. వ్యభిచారము చేయువాడు తన ఒడిలో అగ్ని కుంపటి పెట్టుకున్నట్టుగా, అగ్ని పోసుకున్నట్టుగా ఉంటుంది. ఒంటి మీద అగ్ని పోసుకుంటే శరీరము కాలకుండునా అని ఈ అక్రమంగా జీవించేవారు కూడా అటువంటి వారే. వారి శరీరాన్ని వారు కాల్చుకుంటున్నారని సామెతల్లో మనం చూడగలం. ఇటువంటి విషయాలలో కూడా దేవుని వాక్యాన్ని గైకొనటం వలన చక్కటి పరిశుద్ధత, విజయం అనేది వస్తుంది. దుష్టుడు ఓడిపోతాడు. దుష్టుని ఓడించడానికి దేవుని వాక్యం అనే ఆత్మీయ ఖడ్గమే మనకు ఆయుధం. అలాగే యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 18వ వచనంలో, చిన్న పిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని మీరు విన్నారు కదా, ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. అంటే ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచున్నాం. యేసు ప్రభువుకు విరోధులు, ఆయన పరిచర్యని చెడగొట్టడానికి అనేక మంది బయలుదేరి ఉన్నారు లోకంలో. వారు ఎలా ఉంటారంటే అచ్చం క్రీస్తులాగే ఉంటారు, కానీ వాళ్ళల్లో మోసం ఉంది. ఈ కార్లలో చూడ్డానికి అచ్చం ద్రాక్ష గుత్తులాగే ఉంటుంది. ఆ ముందు పక్క అద్దం దగ్గర పెడతారు, ద్రాక్ష గుత్తిలాగే ఉంటుంది, కానీ అవి ద్రాక్షలు తినేదానికి కాదు, అవి ప్లాస్టిక్ ద్రాక్షలు. అలాగే పూల బోకేలు ఉంటాయి, అచ్చం ఆ రోజా పువ్వులాగే ఉంటాయి, కానీ దాన్ని పట్టుకుంటే అవి ప్లాస్టిక్వి. అలాగే మనుషులు కూడా క్రీస్తు విరోధులు చాలామంది చూడ్డానికి అలాగే ఉంటారు. అబ్బా, ఈయనే నిజమైన దేవుని సంబంధి అని ఉంటుంది, కానీ వారిలో క్రీస్తు ఉండడు. వెలుగుదూత వేషం ఉంటుంది. వారు చెప్పే మాటలు నిజమేనేమో అనిపిస్తుంది. దేవుని వాక్యం తెలియకపోతే, పరిశుద్ధాత్మ సహాయము లేకపోతే ప్రతి మాట కూడా నమ్ముతారు. జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్ముతాడు. ఎవరు చెప్పినా నమ్ముతాడు. ఎవరు చెప్పినా నమ్మకూడదు. దేవుని వాక్యాన్ని ఆ మాటలకు దీనికి చూడాలి, పరీక్షించాలి, పరిశీలించాలి. ప్రియమైన సహోదరులారా, క్రీస్తు విరోధులు అనేకులు ఇదే దేవుని మార్గమని, ఇదే దైవ సంబంధమైన బోధ అని చెప్పే వాళ్ళు ఉన్నారు. ఏదో ఒక రకంగా క్రీస్తు మార్గం నుండి మనుషులను తప్పించాలనే కుయుక్తులు లోకంలో అనేక రకాలుగా మీడియాల ద్వారా హల్చల్ చేస్తూ ఉన్నాయి. ఆయా బోధ ఆత్మ సంబంధమైనదా కాదా, ప్రభువులో నన్ను స్థిరపరిచేదా కాదా అని వాక్యాన్ని సరిచూసుకోవాలి. జ్ఞానం లేకపోతే ప్రతి మాట నమ్ముతారు. అందుకే దేవుని ద్వారా వచ్చే జ్ఞానమును పొందుకోవాలి.
మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 7వ వచనంలో, చిన్నపిల్లలారా, మిమ్మును ఎవరు కూడా మోసపరచనీయవద్దు. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు. మాటలు కాదు, అలాగే వాళ్ళ క్రియలు కూడా చూడాలి. మాటలు ఎన్నైనా చెప్తారు, కానీ వాళ్ళ ప్రవర్తన ఫలాన్ని అనేది మనము చూడాలి. నీతిని జరిగించే ప్రతివాడు కూడా నీతిమంతుడు. ఎవరు కూడా మిమ్మల్ని మోసపరచనీయవద్దండి అని చెబుతున్నాడు. అలాగే మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో, చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక సత్యముతో ప్రేమించెదము. మాటతో నాలుకతో. కేవలము మాటలు వెన్నపూసలాగుంటాయి. ఎదుటివారు కష్టంలో ఉన్నా కూడా, ఈ మనిషి దగ్గర తగిన సామర్థ్యం ఉన్నా కూడా మాటలు చెబుతారు, కానీ వాళ్ళకి పట్టెడు అన్నం కూడా పెట్టరు. చలి కాచుకో, ధైర్యంగా ఉండు, ప్రభు సహాయం చేస్తాడు. ఇతని దగ్గర ఉంటుంది సామర్థ్యం, కానీ మాటలు చెప్పి నా బాధ్యత అయిపోయింది అనుకుంటాడు. మాటలే కాదు, క్రియలతో కూడా మనము క్రియలతోనూ సత్యముతోనూ పొరుగు వారిని ప్రేమించాలి. అనగా మాటలు తక్కువ ఉండాలి, మంచి పనులు ఎక్కువగా ఉండాలి. హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. అందుకే మీరు అపవాదిని, వాని సామ్రాజ్యాన్ని జయించారు. మనలో ఉన్న క్రీస్తు లోకములో ఉన్న అపవాది కంటే గొప్పవాడు. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో చివరిగా, చిన్నపిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి. విగ్రహములు అనగా ఈ కనబడే బొమ్మలు కాదండి. ప్రభువును పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయముతో, పూర్ణ శక్తితో ప్రేమించవలనని ఉంది కదా. ప్రభువుకి ఇవ్వాల్సిన స్థానంలో మరి దేన్నైనా ఎక్కువగా చూస్తే అది విగ్రహం అవుతుంది. అది విగ్రహం అవుతుంది. విగ్రహారాధన చాలా రకరకాలుగా ఉంది లోకంలో. ప్రభువు కంటే మనం ఎక్కువగా దేన్ని ప్రేమించినా అది విగ్రహం అవుతుంది. విగ్రహం అనగా రాతి బొమ్మే కాదు, ఆత్మ సంబంధముగా దేన్ని ఎక్కువగా ప్రేమించినా ప్రభు కంటే అది విగ్రహమే. మూర్ఖముగా ప్రవర్తించుట మూగ విగ్రహములను పూజించుటతో సమానం. శోధ చెప్పుట అనే పాపము తిరుగుబాటు చేయుటతో సమానము. విగ్రహారాధనైన ధనాపేక్ష అని ఉంది.
అనగా ధనాపేక్ష అనగా లవ్ ఆఫ్ మనీ. దేవుని కంటే ధనమును ఎక్కువగా ప్రేమించేవారున్నారు. అందుకే విగ్రహారాధన ధనాపేక్షను చంపివేయుడి అన్నాడు పౌలు గారు. ప్రభు స్థానంలో ఏది ఉన్నా కూడా అది విగ్రహం అవుతుంది. ప్రభు కంటే ఎవరికి ఎక్కువగా ఏ దానికి కూడా విలువ ఇవ్వకూడదు, ఏ పనికి కూడా. చిన్నపిల్లలారా, విగ్రహాల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి. యోహాను ప్రభు దగ్గర చిన్న బిడ్డ వలె ఉన్నాడు. ఇప్పుడు ప్రభు వలె సమాజాన్ని నమ్ముకున్న వారందరినీ చిన్నపిల్లలారా అని పిలుస్తూ పదే పదే వారిని పలకరిస్తూ ఉన్నాడు. మనం కూడా ప్రభువు దగ్గర బిడ్డలము అనే భావంతో పెరిగితే మన కంటికి కూడా మనుషులు చిన్న పిల్లల వలె కనబడతారు. పిల్లల వలె చూసుకుంటాం. వారెవరో, వారి మతమేదో, వారి కులమేదో, వారి ఊరేదో, వారు ఎక్కడి వారో, వారు కడుపును పుట్టిన పిల్లల్లాగా ఆ భావన కలిగి ఉంటాం. మనము ప్రభు దగ్గర ఎటువంటి భావంతో పెరుగుతామో మనము కూడా అదే భావంతో తోటి మనుషులను చూస్తాం. అందుకే యోహాను అలాగా పెరిగాడు. తను కూడా సమాజాన్ని, తోటి మనుషులను, ప్రాముఖ్యంగా ప్రభువుని నమ్ముకున్న వాళ్ళని పిల్లలారా, చిన్న పిల్లలారా అని ఇంచుమించు 10 సార్లు పైన పలికాడు. ప్రియమైన సహోదరులారా, ప్రభు దగ్గర మనం ఎటువంటి భావంతో పెరిగినామో అదే భావాన్ని తోటి ప్రజల కూడా కనపరుస్తాం. ఆయన తండ్రి, మనమందరము ఆయన బిడ్డలం, ఆయన పిల్లలం. ప్రార్థన మనం ఎలా చేస్తాం? పరలోకమందున్న మా తండ్రి అంటాం. అంటే తండ్రి నీ కుమారుడు, పిల్లలు అడుగుతున్నట్లు ఉండాలి ఆ బాంధవ్యం. యజమానుని దగ్గర పనివాడు ధైర్యముగా, అధికారంగా అడగలేడు. కానీ సొంత బిడ్డలాగా, దేవుణ్ణి తండ్రిలాగా భావించి అడిగే వ్యక్తి అధికారంలో అడుగుతాడు, అధికారంగా అడుగుతాడు, ధైర్యంగా అడుగుతాడు, అధికారంతో అడుగుతాడు. తండ్రి నా బాధ్యతలు ఎరిగినవాడు అనే విషయంలో అడుగుతాడు. ప్రభు మనకు భిక్ష వేయడండి. కడుపును పుట్టిన పిల్లలకు తల్లిదండ్రులు ఎలాగా అవసరాలకి ఇస్తారో, మరి ఏదైనా సహాయం తీరుస్తారో, అలాగే పరలోకపు తండ్రి కూడా మనం అడగకమునుపే అక్కరలను ఎరిగినవాడు. కనుక మనము ఆయనను తండ్రిగా, మనము పిల్లలముగా ఈ భావంతో ఆయన దగ్గర పెరగాలి. ఈ లోకంలో తల్లిదండ్రులు లేకపోవచ్చు, తండ్రి లేకపోవచ్చు, తల్లి లేకపోవచ్చు. కానీ పరలోకపు తండ్రి మనకు ఎప్పుడూ ఉంటాడు. ఈ లోకంలో మరి మనుష్యులు, బంధాలు తెగిపోవచ్చు, వదిలిపెట్టి ఉండవచ్చు, వారు తృణీకరించవచ్చు, దూరముగా ఉండవచ్చు, పట్టించుకోకుండా ఉండవచ్చు. అయినా కూడా పట్టించుకునే ఆయన, బాధ్యత కలిగిన ఆయన, చూచుకునే ఆయన ఉన్నాడు. ఆయన ప్రభు అయిన క్రీస్తు.
మన కోసం ఆయన రక్తాన్ని చిందించాడు. మన కోసము ఆయన పరలోకము నుండి దిగి వచ్చినాడు. ఆయన తండ్రి, మనము ఆయన పిల్లలం. మన బాధ్యతలన్నీ ఆయన భరిస్తాడు. అనుదినము మన భారాన్ని భరిస్తాడు. మన భారము, మన పనుల భారము ప్రభువు మీద మోపినప్పుడు ఆయన మనల్ని ఆదుకుంటాడు. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకుంటాడు. తండ్రి ఉండగా తండ్రి ఆయన సజీవుడు, మరణించి సమాధి నుండి లేచినవాడు. ఇంకెన్నడూ ఆయన చనిపోడు. మన మరణాన్ని ఆయన తీసుకున్నాడు. మన స్థానంలో ఆయన శిక్ష పొందాడు. ఆయన మృతుల్లో లేడు. ఆయన సజీవుడు. తండ్రి బతికి ఉంటే పిల్లలకు ఎంత ధైర్యం, తల్లిదండ్రులు బ్రతికి ఉంటే. యేసు ప్రభు బ్రతికి ఉన్నాడు. ఆయన సజీవుడు. ఇదిగో నేను మృతుడనైతిని గాని ఇగములు సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను. ఇక మీదట ఆయనకు మరణం అనేది ఉండదు. మన విషయంలో ఆయన మరణించి తిరిగి సజీవునిగా లేచాడు. మన మీద ఉన్న మరణ శాసనాన్ని కొట్టివేసినాడు ఆయన. జీవితకాలమంతా మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించినాడు. మరి ఆయన సజీవుడు అనే విషయం మనకు హృదయములో మెదులుతుంటే, ఆయన బ్రతికి ఉండగా పిల్లలముగా మనకు ఎందుకు చింత, కలవరం? నా యేసు జీవించుచుండగా నాకిక భయమేమి చెప్పవేవో మనసా అని దినకరన్ గారు పాట పాడాడు. ఆయన జీవించుచున్నాడు. జీసస్ ఈజ్ అలైవ్. సజీవుడు ఆయన. మనకు ఆయన కనబడకపోయినా ఆత్మరూపంలో మనతో ఉన్నాడు. ఆయన మన మధ్యలో ఉన్నాడు, మనతో ఉన్నాడు, పరిశుద్ధ ఆత్మరూపంలో. మన ప్రతిదీ ఆయన ప్రత్యక్షంగా ఎరిగి ఉన్నాడు. మనం చెప్పుకోలేని విషయాలను కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. బాహాటముగా ఆయన కనిపెట్టి ఉన్నాడు. ఆయన గుర్తించి ఉన్నాడు. మనము మూలుగే ఆ విధానం కూడా అసలు మనకు ఏ విధముగా ప్రార్థన చేయవలనో మనకు తెలియదు. అయితే ఉచ్చరింపశక్యము కాని మూలుగులతో పరిశుద్ధాత్ముడే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. మనకేం అవసరమో వాస్తవంగా మనకు తెలియదు. ఆ విషయంలో ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. కానీ పరిశుద్ధ ఆత్మ దేవుడే ఉచ్చరింపశక్యము కాని మూలుగులతో విజ్ఞాపన చేస్తున్నాడు మన పక్షమున. పరిశుద్ధాత్మను కలిగి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి తిరుగు లేకుండా జవాబు వస్తుంది. అందుకే యూదా పత్రికలో పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు అని ఉంది. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు. మనకు ఎన్నడూ మరణం పొందని, ఇక మీదట మరణించని తండ్రి ఉన్నాడు. ఆయన మనలను కొన్నాడు, విలువ పెట్టి మనల్ని కొన్నాడు. మనం ఆయన సొత్తు. ఆయన సజీవుడు. ఈ లోకములో తోడుగా ఉంటాడు. ఈ లోకములో కాలం అయితే ఆ లోకములో కూడా మనకు ఆయనే కనబడతాడు. కాబట్టి కలవరము ఉండదు. ఇది శుభప్రదమైన నిరీక్షణ. ప్రభు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్.
ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు, ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు. సియోనులో నా యేసుతో సింహాసనం ఎదుట క్రొత్త పాట పాడెదా. ప్రేమగల పరమ తండ్రి, యేసు ప్రభు నామములో వందనాలు, స్తోత్రాలు నాయనా. ఈ ఆదివారము పరిశుద్ధ దినమున ఉదయకాలములో మీ సన్నిధిలో మీ వైపు చూస్తూ ఉన్నాం. ప్రభువా, నీవు మా తండ్రివి, మేము మీ పిల్లలం. మీ రక్తము ద్వారా కడగబడి, కొనబడి, విలువ పెట్టి మీ కొరకు ప్రత్యేకపరచబడిన వారము. మీ రక్తము ద్వారా మమ్ములను ఈ మాలిన్యము నుండి ప్రత్యేకపరిచినందుకు మీకు వందనాలయ్యా. అవును ప్రభువా, మా భారం భరించుచున్నావు. మా బాధ్యతలను నీవే నెరవేరుస్తూ ఉన్నావు తండ్రి. మా అక్కరలను తీరుస్తూ ఉన్నావు. అడుగుక మునిపే మా అక్కరలు ఎరిగిన వాడవు. మీకు స్తోత్రాలయ్యా. నీవు మా తండ్రి అయినందుకు, మీరు సజీవులుగా ఉన్నందుకు, ఎన్నటెన్నటికి సదాకాలము ఉన్నవాడవని మిమ్మల్ని స్తుతించుచున్నావు. ప్రభా, మీకే మహిమ. లోకంలో అపవాది కంటే మీరు గొప్పవారునైనా. మీరు యుగములు సజీవునిగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు. ఈ లోకంలో ప్రతి అడుగును మీరు ఎరిగి ఉన్నారని అర్థం చేసుకొని, ప్రత్యేకంగా నా విషయంలో మీరు బాధ్యత, శ్రద్ధ, ఆసక్తి కలిగి ఉన్నారనే విషయాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లించుచున్నానయ్యా. పట్టించుకునే దేవుడవు తండ్రివి, మీకు స్తుతులు. యేసుక్రీస్తు నామములో నిన్నే మహిమపరచి కోరుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్ అన్న ప్రతి వారికి మరొకసారి వందనాలమ్మా. దేవునికి స్తోత్రాలు.